మోగిలి సినిమా అయితే ఇప్పుడే చూసామొచ్చా. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ల్యాగ్ మ్యాక్స్ ప్రో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి మాకు ముందర సందీప్ రాజ్ గురించి మాట్లాడుకోవాలి. సందీప్ రాజ్ చాలా పెద్ద ప్లాన్ వేసాడు. సందీప్ రాజ్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా పెద్ద ప్లాన్ వేసారు. అఖండ సినిమాని బీచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే లాస్ట్కి బాలకృష్ణ సింగిల్ స్టెప్తో ఈ సినిమాని ఊతి పడేశాడు. ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం మాడుకుంటే నాకైతే తేజనే గుర్తొచ్చాడు. జయం ఇంకా నిజం సినిమాలో గోపిచంద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ని కొంచెం మాడిఫై చేసి బండి సరోజ్ కుమార్కి రాశారని క్లారిటీగా అర్థమవుతుంది. సినిమాలో ఏ బాగుందంటే బండి సరోజ్ కుమార్ ఇంకా హీరోయిన్ రోషన్ కనకాల, వైవా హర్ష వీళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, ఇంకా లొకేషన్స్ అన్నీ ఓకే. అయితే సినిమాలో కంటెంట్ అయితే లేదు. ఇంకా సినిమాలో బీజిఎం కూడా పెద్ద గొప్పగా అయితే లేదు. మా గురించి ఎవరో చెప్పుకోవాలంటే టీజర్ లాంటప్పుడు బండి సరోజ్ కుమార్కి కామెంట్స్ వేరే లెవెల్లో వచ్చాయి. అయితే ఆ కామెంట్స్ అన్నిటిని డిలీట్ చేయించారు మన సుమా గారు. ఇంకా సుమా మాఫియా చాలానే చేసింది. ఆ ఓవరాక్షన్కి కర్మ అనేది గట్టిగానే ఇచ్చింది. రోషన్ కనకాలకి మరొక ఫ్లాప్ అయితే పడింది. అది కూడా డిజాస్టరే. దీన్నే కర్మ అంటారు. మన సుమా గారికి బాగా అర్థమై ఉంటుంది. ఒకరిని తొక్కాలనుకుంటే భగవంతుడు మనల్ని తొక్కుతారని మరొకసారి ప్రూవ్ అయ్యి నా రేటింగ్ అయితే 1/5. సినిమా బాగాలేదు భయ్యా.